హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే తెల్ల గలిచేరు పప్పు అయితే ప్రిపేర్ చేసిన. తెల్ల గలిచేరు లేదా పునర్నవ కూడా అంటారంట. ఇది మన కిడ్నీలో స్టోన్స్ అలాగే మూత్రపిండాలను కూడా క్లీన్ చేస్తుందంట. మన ఆరోగ్యానికి చాలా మంచిదని నేనైతే సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట. నాకు అసలు ఈ ఆకుకూర పేరే తెలియదు. నాకు కామెంట్లో చెప్పడం వలన అయితే ఈ ఆకును నేనైతే పడేయకుండా తెంపి ఇలా కర్రీ అయితే వండుతున్నాను అనమాట. థ్యాంక్స్ అండి నాకు ఈ మొక్క గురించి చెప్పినందుకైతే. ఇప్పుడు ఆకుకూరను కడిగేసి కట్ చేసుకొని ఆనియన్, టమాటో అలాగే పోపు దినుసులు అయితే రెడీగా పెట్టుకున్నాను. అలాగే ముందే పప్పునైతే ఉడికించి పెట్టుకున్నానండి. ఎందుకంటే పప్పులో ఉడికించి ఆకును సపరేట్ చేయకుండా ముందే పప్పునైతే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. తర్వాత గిన్నెలోకి ఆయిల్ వేసేసుకొని కాస్త వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్నాను. ఇవి కాస్త చిటపడమని అంటున్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు అయితే కాస్త మెత్తబడే వరకు అయితే ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేయాలి. లేదంటే వీటిని మనం పప్పులో వేసి కూడా ఉడకబెట్టేసి ఓన్లీ పోపు వేసుకున్నా సరే అండి. నేనైతే ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే చాలా బాగుందన్నమాట. పప్పు తిన్నాక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొకసారి తినాలి అనిపించేంత బాగుందన్నమాట. ఇప్పుడైతే మనం పోపులో ఆకుకూర వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఈ ఆకుకూర అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఏ ఆకుకూరనైనా సరే ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తినడానికి టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట మన నోరుకి. ఇంకా మనకు తినను అనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా ప్రిపేర్ చేస్తే. అయితే ఇట్లా ఆయిల్లోనే మంచిగా మగ్గనివ్వాలండి. చూడండి, కాస్త మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి టమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలను కూడా మనం మెత్తబడే వరకు అయితే ఫ్రై చేయాలి. ఈ టమాటా ముక్కలను అయితే నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. మనం పప్పులో వేసి ఉడకబెట్టే ఫలం అయితే కాస్త పెద్దగా వేసుకొని ఉడకబెట్టినా పర్వాలేదు. ఇప్పుడైతే కొంచెం కారం, ఉప్పు అయితే వేసాను కాబట్టి కారం ఒకటే వేసి ఫ్రై చేస్తున్నాను. మనం పప్పులో కూడా ఉప్పు వేసి ఉడకబెట్టాను అనమాట. ఇంకేమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. పప్పు వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మంచిగా ఆయిల్ తేలాలన్నమాట. టమాటా కూడా మగ్గిపోయి ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పును మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఇలా పప్పును మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ పప్పు అనేది కొంచెం జారుడుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే ఇలా తీసేసుకున్నా పర్వాలేదు. నేనైతే సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను, కొంచెం వాటర్ కూడా వేసాను కాబట్టి సాల్ట్ అయితే పడుతుంది. ఇలా కొంచెం జారుగా ప్రిపేర్ చేసిన అనమాట. 2 పొంగులు వచ్చేంత వరకు అయితే మరగనిచ్చేసి తీసేసుకోవాలండి. అంతే అండి. ఎన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ పప్పుని మనమైతే వర్షాకాలంలో చాలా దొరుకుతుందన్నమాట బయట. మనం అట్లీస్ట్ 1-2 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి. చాలా టేస్ట్ అవుతుందండి పప్పు అయితే. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా సూపర్గా ఉంది. ఈ వీడియోని మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.